హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ రేపిన మంటలు ఇప్పుడు తమిళనాడులో తగలబడేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తొత్తుగా ఉండి బీజేపీ సంఖలో పిల్లోళ్లాగా వాళ్ళు పాల పెకిస్తే నోట్లో పెట్టుకొని వాళ్ళు ఏది చెప్తే అది చెప్పే ఒక ఆట బొమ్మల కీలు బొమ్మల రోబోట్లా తయారైపోయిన సమయంలో అది ఎంతవరకు ప్రజల్ని ప్రభావితం చేస్తుంది, రాష్ట్రాల్ని ప్రభావితం చేస్తుంది, ఆయన చేసే కామెంట్స్ వల్ల ఎంతమంది కోప్పడతారు అనే విషయాన్ని మినిమం సెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు వేదికలెక్కి ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. ఆ మాటలకి కారణం ఏంటంటే బీజేపీతో ఆయనకున్నటువంటి సహచర్యం ఉన్న పలంగా నేను సనాతని అని చెప్పుకోవడం ద్వారా వచ్చినటువంటి తలకాయ నొప్పితనం. అదేంటో మరి రంగురంగుల బట్టలు వేసుకొని తిరిగే సనాతని ఆయన నేషనల్ మీడియా అడిగినా కూడా నేను దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేషనల్ మీడియాలో కూడా లెఫ్ట్ నుంచి రైట్కు, రైట్ నుంచి సెంటర్కి, మళ్ళీ రైట్కి వెళ్ళినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని అభివర్ణిస్తూ నిలకడ లేని వ్యక్తిగా రిపోర్ట్స్ అందిస్తూనే ఉన్నాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్కి తెలియంది ఏంటంటే నేనే తోపు, నేనే తురుము, నేనే అన్ని, నేనే 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 అనే సర్వం నేనే అనే ఒక రకమైనటువంటి భావ దారిద్ర్యంలో పవన్ కళ్యాణ్ గారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. లేకపోతే మన రాష్ట్రం గురించి మాట్లాడరా అంటే తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో రూపాయిని సింబల్ని మార్చారు, హిందీని రావద్దంటున్నారు. నీకెందుకు పక్క రాష్ట్రం గురించి? నువ్వేమైనా నేషనల్ లీడర్వా? నువ్వేమైనా ఉద్ధరిస్తావా? ఎవరి రాష్ట్రంలో వాడి రూల్స్ ఉంటాయి. నీ రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తివేగా నువ్వు. మరి నీ రాష్ట్రంలో తిరుమల తిరుపతిలో నువ్వు చేసిన దరిద్రానికి, మీ నాయకుడు చేసినటువంటి దరిద్రానికి వేరే స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎవడైనా రెస్పాండ్ అయ్యాడా? వాళ్ళ వాళ్ళు బతికిని ఎదవలని వదిలేశారు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు పక్కన స్టేట్లోకి వెళ్ళి వేలు పెడుతున్నావు? స్టాలిన్ ప్రభుత్వం గురించి కామెంట్ చేసే రైట్స్ నీకు ఎవడిచ్చాడు? వాళ్ళ రూపాయిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. వాళ్ళ చట్టసభల్లో, వాళ్ళ శాసనసభల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రూపాయిని ప్రమోట్ చేసుకుంటారు. ప్రాంతీయంగా వాళ్ళ భాష పైన వాళ్ళకి అభిమానం ఉంది. నీకు లేదు, నీకు మినిమం సెన్సే లేదు. రూపాయి, డాలర్ వీటిపైన మినిమం అవగాహన లేదు. ఎందుకు దాన్ని మనపై రుద్దుతారో అని. మోడీ ముందు కూర్చోబెట్టుకొని అయితే బ్రిక్స్ అనే కరెన్సీ తీసుకురావడంలో ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయ్యారో, భారత్ ఇన్వాల్వ్ అయినా కూడా భారత్ను కూడా మేము ఊరుకోము, వదిలిపెట్టమని మోడీ ముందే వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఈ మోడీ అక్కడ అన్ని మూసుకొని, అన్ని ఏ టు జెడ్ మూసుకొని వచ్చాడు తిట్టులు తిని. నువ్వు ఇక్కడ మాత్రం ఊగిపోతూ ఉన్నాయి. రూపాయి పోతే పోయింది, హిందీ రావాలి, హిందీ రావాలి. హిందీ ఎవడకు కావాలి? హిందీకి మినిమము క్రెడిబిలిటీ ఎవడకు కావాలి? హిందీ లాంగ్వేజ్ ఆ ఎదవలకు కావాలి. వాడికి ఇక్కడికి వస్తే హిందీలో మాట్లాడితే మాకు అర్థం కాదు కాబట్టి వాళ్ళ మతతత్వ భావజాలాన్ని మా పైన రుద్దలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని సోది ప్రకటనలు చేసుకుంటూ మా పైన యుద్ధం ప్రకటించి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా హిందువులుగా మార్చేసి హిందూ రాజ్యం స్థాపించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్న విషయం మా అందరికీ తెలుసు. సో జై శ్రీరామ్ అని వాడనమనేది మమ్మల్ని బొక్క మేము పుట్టినప్పటి నుంచి అంటున్నాం. హిందువులుగా మాకు తెలియదా జై శ్రీరామ్ అనాలా, జయ ఆంజనేయ అనాలో? ఈడెవడు ఇప్పుడు వచ్చి మాకు చెప్పడానికి? కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సోది రాజకీయాలు చేసే దరిద్రులకి వంతపడుతూ నువ్వు కూడా అసలు నీకు కొద్దిగైనా ఉందా? కొద్దిగా సెన్స్ ఉందా? నువ్వేగా మాట్లాడింది. మా ఇంట్లో బైబిల్ ఉండేది, బైబిల్ని పూర్తి స్థాయిగా నమ్మే వాడిగా నేను ఒక క్రిస్టియన్ని, మా నాన్నగారు మా ఇంట్లో బైబిల్ కూడా పెట్టారని మాట్లాడిన వ్యక్తివి నువ్వేగా. నా కూతురు కూడా బాప్తీసం తీసుకుంది, తన పేరు సోన్సో అని. సిగ్గుందా నీ బతుకులకి? అప్పుడు మాట్లాడావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను సనాతని హిందూ, మీ నాన్న ఎలా వాడుతున్నావంటే ఎంత దరిద్రంగా తల్లిదండ్రులను వాడే వ్యక్తులు మిమ్మల్ని చూశాను. ఒకసారేమో మీ నాన్న విప్లవాది, సిపిఐ సిపిఎంలో ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడు ఇంట్లో దీపారాధన వెలిగిస్తే అందుట్లో సిగరెట్ వెలిగించుకొని ఏం లేదు దేవుడు అని చెప్పేసి వెళ్ళేవాడు అని చెప్పిన పర్సన్ నువ్వే. మా నాన్న రామనామస్మరణ ఎప్పుడూ ఉండేది, రామనామస్మరణ వింటూ బతికాను, రాముడి పేరు చెప్పే నన్ను బతికించారు, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే రాముడు. సొల్లు చెప్పకు, వేస్ట్. అయితే ఇట్లాంటి సొల్లు వినేవాళ్ళు ఇంకా చాలా మంది బ్రతికే ఉన్నారు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సొల్లు ఫెలోస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది సొల్లు. ఆ సొల్లు వినేవాడంతా సొల్లు నాయలుగాళ్ళు. ఆ సొల్లు వినే 3 జెండాలు 4 జెండాలు 5 జెండాలు మోస్తానే ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఈ సొల్లు వింటారా, సొల్లు ఎదవల్లారా అని అడగాలని ఉంటుంది నాకు. కానీ ఈ సొల్లు వెదలగా అది కూడా పెద్ద సొల్లులా అనిపిస్తుంది. ఎందుకంటే వీడికి అన్ని సొల్లులా ఉంటాయి.
ఊగిపోతూ సనాతని అంటే వీడికి నేను కూడా సనాతని అని వీడికి గుర్తొస్తుంది అప్పుడు. జై జనసేన అని ఊగిపోతూ మాట్లాడితే అప్పుడు అమ్మో జనసేన అంటే మనమే అని గుర్తొస్తుంది. నార్త్‌లో ఒక మీటింగ్‌కి వెళ్తే పవన్ కళ్యాణ్ మాట్లాడే ముందు ఆయన అంటాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి. కానీ పిచ్చి కేకలు, ఎర్రి కేకలు వేయకుండా ఉంటే చాలా బాగుంటదని మేము అనుకుంటున్నాం అంటాడు. సిగ్గు లేదు? నార్త్‌లో నీ పరువు ఎర్రి కేకలోళ్ళలా చేశారు వాళ్ళు. అయినా కూడా నువ్వు అక్కడే ఉంటావు. అదే నాకు అర్థం కాదబ్బా! సనాతనే సనాతని. హిందీని అత్యధిక స్థాయిలో వ్యతిరేకిస్తాం. హిందీ అనేది ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టనీయం. ఇది రాసి పెట్టుకో. కావాలంటే ఉద్యమాలు చేస్తాం. హిందీ మాట్లాడతాం మేము. వి నో హిందీ వెల్. మాకు హిందీ आता है. हिंदी में बात करता है, हिंदी में आंसर देता है, हिंदी में लड़ाई भी करता है. सपोज कर सकते हो फिर हिंदी बात करने का ठीक है. हमारा पूरा राष्ट्र में हिंदी एस्टेब्लिश करने के लिए आप सोच लिया तो वो बात अलग तक पहुंच जाता है. अर्थमవుతుందా? वो बात ऊपर तक पहुंच जाता है. मालूम है? जे आंटी मालूम है तेरे को? मालूम है? చెత్త. నిజంగా చెప్పాలంటే హిందీకి ప్రాచీనటువంటి నాగరికత కూడా లేదు. నిన్నగాక మొన్న పుట్టిన సోది లాంగ్వేజ్ అది. సోది లాంగ్వేజ్. ఆళ్ళు నాతో లేదో దాన్ని నమిలి నమిలి కిచిడి కిచిడి చేశారు. రాష్ట్రానికి హిందీ ఫ్లేవర్ కూడా మారిపోతూ ఉంటుంది. అంత గొప్పదేం కాదు. మన తెలుగు భాష తమిళ్‌తో పోల్చుకుంటే హిందీ అనేది అధపాతాళంలో ఉన్న లాంగ్వేజ్ అది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రయోజనాల కోసం మన పైన రుద్దుతా అంటే మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం కదా! సో, ఈ విషయాన్ని క్లియర్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.